సో కాంబోజ్ గారు ఏంటి మొత్తంగా సీఎం టూర్లో ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అని చెప్పి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి, టూర్లో ఉంటే కాంగ్రెస్లో అధికార పీఠం మారే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తెలియకుండానే సీఎం టూర్లో ఉన్నారా ఏంటి? ఎందుకు అసలు ఈ అంశం తెరపైకి వచ్చింది అనుకోవాలంట? గుడ్ ఈవినింగ్ వంశీ గారు, స్పెషల్ డిబేట్ కు ఐ న్యూస్ వ్యూవర్స్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈ రోజు కాంగ్రెస్ 26 నెలలుగా ఆడుతున్న నాటకంలో ఇదొక నాటకం. ఎందుకంటే 10 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి మినిస్టర్లు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. 2 ముక్కలు అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎట్లా 2 ముక్కలు అయిందంటే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా తీసుకుంటే 2 మినిస్టర్లు ఒకవైపు, బట్టి ఒకవైపు అయ్యిండు. ఇలా కరీంనగర్ తీసుకుంటే దుద్దిల శ్రీధర్ బాబు ఒకటైపోయిండు, పొన్నం ప్రభాకర్ ఒకవైపోయిండు. ఇలా మహబూబ్ నగర్ తీసుకుంటే జూపల్లి కృష్ణారావు ఒకటైండ్రు, రేవంత్ రెడ్డి గారు ఒకటి అయిపోయారు. అదే మనం నల్గొండ తీసుకొచ్చుకుంటే నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా చీలిపోయి వాళ్ళు వ్యవహారం నడిపిస్తారు. యాక్చువల్లీ ఈ మీటింగ్ నిన్న ఈవినింగ్ నడిచేది. నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు తర్జన భర్జన పడుతూ ఈ రోజు ఒక కొలిక్ వచ్చారు. ఈ కొలిక్ లో ఏంటంటే శాఖల వైఫల్యాలు కొట్టొచ్చడం కనపడుతున్నాయి. ఇలా శాఖల వైఫల్యం ఏంటంటే, ఇలా హోమ్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. దాంట్లో లొసుకులు జరుగుతున్నాయి. ఇలా కాంట్రాక్టుల వ్యవహారంలో పంచుకునే దగ్గర తేడాలు వస్తున్నాయి. ఆ తేడాల వ్యవహారం అంతా బట్టి గారు పిలిచి, మీరేం ఎక్కడికి అల్లరి చేసుకోకండి, మనం కలిసి పోరాడదాం, హైకమాండ్ దగ్గరకు వెళ్దాం, హైకమాండ్ కు ఒక లెటర్ ఇద్దాం, ఆ లెటర్ వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారా లేదా, ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ప్రజా అభిప్రాయం వ్యతిరేకంగా ఉంది. సో ఇటు కాంగ్రెస్ నుంచేమో కాంబోజ్ గారు మీరేమో కాంగ్రెస్ లో లోకులు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి, కాంగ్రెస్ నుంచేమో అసలు 3 రోజులు 3 నెలల్లోనే అధికారం కోల్పోతారు, కాంగ్రెస్ లో వర్గ విభేదాలుంటాయి, రేవంత్ రెడ్డి 3 రోజుల సీఎం అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనాయకత్వమే కమెంట్ చేసింది. కానీ 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని మరొకసారి కూడా రేవంతే అధికారంలోకి రాబోతున్నారని కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు వంశీ గారు కొంచెం ఓపికతో ఉండాలి. 5 సంవత్సరాల గవర్నమెంట్ వాళ్ళకు పరిపాలన ఇచ్చారు ప్రజలు. వాళ్ళు 2 సంవత్సరాలు ఎంత వైఫల్యం చెందిరు అనేది కొంచెం ఓపికతో ఉండాలి. 2008-9 ప్రాంతంలో కూడా తెలంగాణ మూవ్మెంట్ లో రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అక్కడి నుంచి కవర్లు వస్తే మార్చిన దాఖలాలు ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న దేశంలో 3 రాష్ట్రాల్లో ఉంటే ఇలా తెలంగాణ మొత్తం ఆగమైపోయిందని ఖర్గే గారు గ్రహించారు. ఖర్గే గారికి రేవంత్ రెడ్డికి ఎక్కడ పుస్కట్లేదు. ఓన్లీ రాహుల్ గాంధీ మీదనే ఆధారపడిన రేవంత్ రెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే, ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా, బీఆర్ఎస్ ఇలా బీజేపీ వాళ్ళని పక్కన పెడితే, ఇవాళ ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఇవాళ అన్ని స్కీములు అన్ని స్కాములు మొత్తం బయటపడుతున్నాయి. ఇవాళ 9 బ్లాక్ సంబంధించిన దాంట్లో వాళ్ళు పంచుకున్నారు. ఇవాళ సృజన్ రెడ్డి గారు డైరెక్ట్ గా టెండర్ల మీదకి వచ్చిండు అనేది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ హోటల్లో కూర్చున్నాడు, ఏ సీట్ లో కూర్చున్నాడు. సృజన్ రెడ్డి మీ పార్టీకి కూడా దగ్గర వ్యక్తే కదా, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు స్వయాన అల్లుడే కదా. నేనేమంటున్నంటే 2014 నుంచోని ఇప్పటి వరకు 12 సంవత్సరాలుగా సృజన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా టెండర్లు ఇచ్చినామా? ఉపేందర్ రెడ్డి గారి అల్లుడైనంత మాత్రాన మేము దగ్గరికి రానిచ్చినామా? ఉపేందర్ రెడ్డి గారు కూడా ఏ కాంట్రాక్టర్ అన్నా మేము ఇచ్చినామా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ రావగానే సుజన్ రెడ్డి గారిని అమృతు 7,750 కోట్లు అమృతు స్కామ్ లో ఇవాళ 9 బ్లాక్ లో ఎందుకు ఇవాళ వాళ్ళు పంచుకోవట్లేదు? అది డైరెక్ట్ ముద్దాయి, డైరెక్ట్ దోషి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నాం కదా. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తాను. దాని మీద మీరు కౌంటర్ వేయండి, దాని మీద మీరు కేసులు పెట్టండి. ఎందుకు 9 బ్లాక్ సంబంధించింది ఇలా టెండర్ రద్దు చేసి చెప్పండి. అది తప్పు లేకపోతే రద్దు చేయొద్దు కదా. ఇంకా 6 బ్లాకులు రద్దు చేయాలి. 2 బ్లాకులు ఒకరికి, 2 బ్లాకులు ఒకరికి, 2 బ్లాకులు ఒకరికి పంచుకున్న వివరం బయటపడ్డది. ఉద్దేశం దగ్గరకు వచ్చేసరికి నడుస్తుంది. ఏమంటుందంటే, కాంగ్రెస్ పార్టీ కల్లోలమైన పార్టీ, కథమయ్యే పార్టీ, కనుగొనమైన పార్టీ. ఇవాళ